సోఫా మనము ఏంటంటే ఎల్ షేప్ సోఫా చేసాము. అక్కడ నుంచి అటువైపు 10 feet ఉంది. సో ఇట్లా 10 feet ఉంది మనకి. సో ఈ మెటీరియల్ వచ్చేసి మనం న్యాచురల్ టేకుడ్లో చేసామన్నమాట. మీరు చూసుకుంటే కింద ఫ్రేమ్ అండ్ స్ట్రక్చర్ వచ్చేసి న్యాచురల్ టేకుడ్ ఉంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఇట్లా చాలా హై క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ మనం యూజ్ చేసేసి సోఫాస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అనమాట మన యూనిట్ లో. ఓకే. యా, కస్టమైజ్డ్ ఏంటి వుడ్ ఏంటి అసలు? టేకుడ్, న్యాచురల్ టేకుడ్ ఉంటుంది మన దగ్గర. ఓకే. యా, న్యాచురల్ టేకుడ్ అంటే మనకి డ్యూరబిలిటీ చాలా ఎక్కువ అయిపోతుంది టేకుడ్ తోటి. అండ్ కంఫర్ట్ అనేది మనకి మొత్తం సాఫ్ట్గా పెట్టేస్తే ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత చాలా మనకి మెత్తగా అయిపోయి దగ్గర అయిపోతుంది. సో మనం యూజ్ చేసే ఫోమ్స్ హై క్వాలిటీ యూజ్ చేస్తాం కాబట్టి అది లాంగ్ లాస్టింగ్ డ్యూరబుల్ గా ఉంటాయి మీకు. అండ్ బ్యాక్ రెస్ట్ సపోజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ ఏంటంటే మీరు సోఫాని చూసుకుంటే కస్టమర్ మాకు ఏం చెప్పారంటే ఇటువైపు చూస్తే మనకి స్ట్రైట్ గా మొత్తము ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మాకు ఇక్కడ కూర్చోడానికి ప్లెయిన్ గా ఉండాలని చెప్పారు. ఎందుకు అలాగా అంటే ఇది కొత్తగా ఉంది కదా, కొందరికి కొంచెం ఫ్లఫీగా సోఫాస్ ఉండాలి అనుకుంటా ఉంటారు. ఇక్కడ ఏంటంటే రిలాక్స్ అవ్వడానికి కోసము కాళ్ళు కొంచెం పెద్దగా పెట్టుకొని పెద్దవాళ్ళు వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వడానికి కోసం ఇలా స్ట్రైట్ గా కావాలన్నారు. సో అందుకే ఒకవైపు మనం స్ట్రైట్ చేసేసాం, కట్టింగ్స్ లేవు, సీట్స్ లేవు. అటువైపు ఏం చేసామంటే మీరు చూస్తే డిఫరెంట్ ఇండివిజువల్ గా సీట్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక స్పాంజీ ఫీల్ వస్తుంది కదండి, అలాంటిది ఏం లేకుండా స్ట్రైట్ గా ఇచ్చేసారు. ఎగ్జాక్ట్లీ, ఎస్. బెడ్ లాగా ఫీల్ రావడానికి కోసం దీన్ని స్ట్రైట్ గా ఇచ్చాం అక్కడ నుంచి ఇక్కడ వరకు. అండ్ బ్యాక్ సైడ్ లో చూసుకుంటే మీరు ఇక్కడ హెడ్ రెస్ట్ ఇచ్చామని ఇలాగా మనకి ఓపెన్ అవుతాయి, ఇలా హెడ్ రెస్ట్ ఉంటాయి అన్ని. ఓకే.